ఏమైంది నిషమ్మా? అంత కంగారు పడుతున్నారు? అసలు నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? అమ్మగారు మీ రూము క్లీన్గా చేయమంటే వచ్చాను. అలాగే వాష్రూమ్ కూడా క్లీన్ చేద్దామని వెళ్ళాను. వచ్చే ముందు నా పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? మీరప్పుడు రూమ్లో లేరు. అయితే వచ్చే వరకు ఆగాలి కదా. ఇప్పుడు ఏమైందని మీరు ఇంత కోపడుతున్నారు? నోర్మై! ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నానో తెలుసుకోవటానికి గుంట నకలా వచ్చావు, నాకు తెలీదా? అయ్యో అదేం లేదు నిషమ్మా. ఏం విన్నావు? ఏం విన్నావో చెప్పు. నన్ను ఏం చెప్పమంటారు? నేనేమైనా వింటేగా. పోయిక నుంచి. ఇంకోసారి నాకు చెప్పకుండా నా రూమ్లోకి వచ్చావనుకో నీ సంగతి తెలుస్తాను. పోవి బయటికి. నిషా, నిషా, హలో. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఏం విన్నావని చామంతిని అడుగుతున్నావేంటి? చామంతికి లేనిపోని అనుమానాలన్నీ నువ్వే ఇచ్చేలా ఉన్నావు. నేనంతా ఆలోచించలేదు గునా. టెన్షన్లో ఆవేశం వచ్చేసింది. సరే అదేం వినలేదులే, దాని సంగతి వదిలే. నా సంగతి చెప్పు. ఏముంది, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా, వచ్చి అబార్షన్ చేయించుకో. అసలు ఎంత సింపుల్గా చెప్తున్నావు గునా. ఏం చెప్పమంటావు? ఇదేమైనా జ్వరమా? ఇంజెక్షన్ చేయించుకొని వచ్చేస్తానని చెప్పడానికి? ప్లాన్ లేకుండా కుదరదు. టైం వేస్ట్ చేస్తే తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి కష్టమవుతుంది నిషా. థాట్ వచ్చినప్పుడే అయిపోయిందని అనుకో. ప్రేమ్ బిడ్డకే అబార్షన్ అయినట్టుంటుంది. ఎవరో కనిపెట్టేస్తారనే భయం కూడా నీకుండదు. మంచి ముహూర్తం చూసి ప్రేమ్తో నీ పెళ్లి చేసేస్తారు. అదంతా ఓకేరా. నేను నీకు చెప్తుంది అర్థం కావటం లేదా? నేను హాస్పిటల్కి వచ్చేది అబార్షన్ కోసంలా ఉండకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అబార్షన్ చేయాల్సి వచ్చింది అన్నట్టు ఇక్కడ కనపడాలి. ఇది అర్థమవుతుందా నీకు? ఓకే, అలా కనబడేలాగే ప్లాన్ చేద్దాం. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. సరే విను. ఓకేనా? సూపర్ రా, వచ్చేస్తా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. ప్రేమ్, ఇంకెప్పుడు అలా చేయకు ప్రేమ్. రే, ఎన్నిసార్లు చెప్పనరా, కాస్త ప్రశాంతత దొరుకుతుందని అలా బయటికి వెళ్ళాను అంతే. అదేదో చామ్ ఫోన్ చేసినప్పుడే చెప్పచ్చుగా. తన మీద కూడా కొంచెం కోపం ఉంది కదా, అందుకే చెప్పలేదు. ప్రేమకు కోపాలు పనికిరావమ్మా. ప్రేమలోనే ప్రేమ కలుస్తుంది. ఆ ప్రేమే ప్రేమని కలుపుతుంది. ఎప్పుడురా? ఏమో, చామ్ ఇప్పుడే మనసు మారొచ్చేసి మనం పెళ్లి చేసుకుందాం ప్రేమని చెప్పొచ్చు కదా. ప్రేమ్ బాబు, మీరిక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నాను. చిట్టి, అరే నేను మీతో మాట్లాడుతుంటే మీరు చిట్టితో మాట్లాడుతున్నారేంటి? మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. చిట్టి, చెప్పానుగా, అదే నీ పంట పండింది. నీ ప్రేమ మళ్ళీ ముందుకి పుంజుకుంది. అవునా చామ్? నిజమా? ఏం చేస్తున్నారు ప్రేమ్ బాబు? చెప్పేది వినకుండా చేతులు పట్టుకున్నారేంటి? వదలండి ప్రేమ్ బాబు. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది. అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చెలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే. హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే. ఇదే ఉదయం ఇదే కదా మా యూత్ కి కావాలి. దశలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. వదలండి ప్రేమ్ బాబు. పడిపోతావు. నేను పడను. పర్లేదా?
లేదు. నా ప్రేమలో అంటున్నా. ఇలాంటివే వినాలి. మోర్, ఇంకా మోర్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆ, నువ్వు ఇంకా ఆపు చిట్టి. ప్రేమ్ బాబు, చాలా ముఖ్యమైన విషయం. చెప్పు చామ్. ఇందాక నిషమ్మ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళాను ప్రేమ్ బాబు. నేను రూమ్లో ఉన్నట్టు తనకి తెలియక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది. నన్ను చూసి రయ్యమని నా మీద ఇంత ఎత్తున లేచింది. ఏం విన్నావే అని తెగ అరిచింది. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడింది. ఇందులో ముఖ్యమైనది ఏముంది చామ్? చెప్తాను. నిషమ్మకి పెళ్లికి ముందు ఒక పార్సల్ వచ్చింది. అది తీసుకుని గదికి వెళ్ళింది. అమ్మగారు నిషమ్మకి పెళ్లి చీరివ్వమంటే నేను గదికి వెళ్ళాను. అప్పుడు ఇలానే నా మీద రంకలు వేసింది. సంబంధం లేకుండా మాట్లాడింది. ఆయన రూమ్కి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలనే కామన్ సెన్స్ లేదా? నేను డోర్ కొడితేనే మీరు తలుపు తీశారు. తర్వాత చూస్తే ఆ పార్సల్ వచ్చింది ప్రెగ్నెంట్ టెస్ట్ది. దాన్ని పట్టుకుని నిషమ్మ ప్రెగ్నెంట్ అన్నది నేను బయట పెట్టగలిగాను. అవునా చామ్? అవును బాబు. ఇప్పుడు కూడా ఎవరితో ఫోన్ మాట్లాడిందో తెలిస్తే ఏదైనా బయటపడే అవకాశం ఉంది కదా అని మీకు చెప్దామని వచ్చాను. దానిలో ఏముంది చామ్? ఎవరితో మాట్లాడిందో చిట్టిగాడు చెప్తాడు కదా. హా? చిట్టి, త్వరగా చెప్పు. ఓకే, 1 minute చామ్. గుణాతో మాట్లాడింది. ప్రాసెస్డ్. బాబు, నిన్న హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తెస్తున్నప్పుడు కూడా ఆ గుణగాడే నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ రిపోర్ట్స్ కూడా చించేశాడు. అంటే మీ వల్ల కాదనే కదా వాడే ఆ రిపోర్ట్స్ని చించేసింది. గుణాకి నిషా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో తెలుసు బాబు. ఆ రహస్యం వాళ్ళిద్దరి మధ్య ఉంది. దాని గురించి మాట్లాడడానికే చేసుంటాడు. ఛ, నేను వినలేదు బాబు. ఫీల్ అవ్వకు చామ్. ఇప్పుడేమైంది? తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తారు, దొరికిపోతారు. డౌట్ వచ్చింది కదా, ఒక కన్నేద్దాం. అలాగే ప్రేమ్ బాబు. ఏమీ తెలియనట్టే ఉండు, కనిపెడదాం. మ్. అదెవరో కనిపెట్టేస్తే మీ పెళ్లికి ఏ అడ్డు ఉండదు కదా ప్రేమ్. ఎస్, ఛాన్స్ దొరికింది. జారి పడ్డట్టు పడతాను. హాస్పిటల్కి వెళ్తాను. పట్టం వల్ల అబార్షన్ అయిపోయిందని అందర్నీ నమ్మిస్తాను.